నమస్తే, వెల్కమ్ టు పీజన్ న్యూస్. ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న అంశం మనందరికీ తెలిసిందే. ఇక శివాజీ మహిళల గురించి మాట్లాడడం, ఆ తర్వాత దానిపై ముఖ్యంగా చిన్మయి, అనసూయ లాంటి వాళ్ళు రియాక్ట్ అవ్వడం, ఇక ఆ రియాక్షన్లకు సంబంధించి వీళ్ళు గతంలో ఎవరిపైన చేసిన వ్యాఖ్యలు గాని వీటన్నిటికి సంబంధించి కూడా ఇప్పుడు వాళ్ళు ఒక్కొక్కరుగా బయటికి వస్తూ మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ సీనియర్ నటి అయిన రాశిపై అనసూయ గతంలో చేసిన వ్యాఖ్యలపై ఆమె ఇప్పుడు ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ కూడా సోషల్ మీడియాలో ఒక వీడియోను రిలీజ్ చేసింది. ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ గతంలో ఈ విధంగా రాశి ఫలాలు లేదంటే రాశి గారి ఫలాలు అంటూ మాట్లాడడం, రాశి ఫలాలలో నేను లేను కానీ రాశి గారి ఫలాల్లో నేనున్నాను, నా గురించి ఆ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్, ఈ రోజు శివాజీ అన్న మాటలపై ఈ రేంజ్ లో స్పందిస్తున్న అనసూయకు గతంలో ఈ విధంగా మాట్లాడకూడదు అనే జ్ఞానం లేకపోయిందా అంటూ కూడా ఆమె సోషల్ మీడియా వేదికగా అనసూయ గురించి మాట్లాడుతూ అనసూయ మాటలను ఖండించింది. ఇక అదే విధంగా అదే షోలో ఇటు జడ్జిలుగా ఉన్న రోజా గాని వీళ్ళంతా కూడా ఆమె మాట్లాడిన మాటలకు చాలా వ్యంగ్యంగా నవ్వుతూ సమాధానం ఇచ్చారని, అక్కడ ఈ విధంగా నవ్వకుండా ఈ విధంగా చెప్పకూడదు అని చెప్పాల్సిన రోజానే ఈ విధంగా నవ్విందంటూ కూడా అటు ఆమెపై కూడా ఈమె మండిపడ్డారు. ఇక ఈ మొత్తం అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇక దీనిపై కూడా ఇప్పుడు అనసూయ స్పందించింది. ఇక ఇటు సోషల్ మీడియాలో ఒక లేఖను రిలీజ్ చేసింది. లేఖ అంటే లేఖ అని కూడా చెప్పవద్దులే గానీ ఇటు సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆమె అపాలజీ చెప్తున్నట్టు ఒక స్టోరీ పెట్టింది. ఇక ఆ స్టోరీ ఏంటో కూడా ఒకసారి నేను మీకు చదివి వినిపిస్తా. డియర్ రాశి గారు, మై సిన్సియర్ అపాలజీస్ టు యూ. 3 సంవత్సరాల క్రితం నేను చేసిన ఒక షోలో సరిగ్గా తెలుగు రానితనంపై చేసిన స్కిట్ లో మీ పేరును ఉపయోగించి నా నోటి నుంచి డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పించడం జరిగింది. ఈ విషయానికి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా అంటే అనసూయ ఎప్పటి నుంచో ఇటు సినీ పరిశ్రమలో ఉంటూ వస్తుంది. గతంలో టీవీ అంటే ఈ న్యూస్ కి సంబంధించి న్యూస్ రీడర్ గా న్యూస్ రిప్రజెంటేటివ్ కూడా ఆమె ఉన్నది. అలాంటి ఆమెకు తెలుగు రాదా, కావాలని ఈ విధంగా మాట్లాడింది. ఇప్పుడు ఏదో కవర్ చేసుకోవడానికి నటి అనసూయ ఇప్పుడు అప్పట్లో నాకు తెలుగు రాదు, తెలుగుపై సరిగ్గా పట్టు లేదంటూ చెప్పడం చాలా హాస్యంగా ఉందంటూ కూడా సోషల్ మీడియాలో చాలా మంది నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇది రాయించి డైరెక్ట్ చేసిన వ్యక్తుల్ని నేను ఆ రోజే నిలదీసి అడిగి ఉండాల్సింది, కానీ అప్పటికి నాకు ఉన్నటువంటి శక్తి అందుకు సహకరించలేదు. అది పొరపాటి. ప్లీజ్ యాక్సెప్ట్ మై అపాలజీస్. వెనక్కి వెళ్ళి ఇప్పుడు నేను దాన్ని సరిదిద్దలేను. ప్లీజ్ చేంజ్ అండ్ ఇవాల్వ్. ఆ షోలో ద్వంద్వార్థపు మాటల్ని ఖండించడం దగ్గర నుంచి ఆ షో విడిచిపెట్టడం వరకు నాలోని ఆ మార్పు మీరు గమనించవచ్చు. ఈ రోజు మహిళలందరి భద్రత గురించి గట్టిగా మాట్లాడుతున్న నాకు వ్యతిరేకంగా అప్పటి ఆ మాటలు తీసి హేట్ క్యాంపెయిన్ నడిపిస్తున్నారు. నన్ను షేమ్ చేయడానికి చేస్తున్న ఈ కథనాలు మీకు ఎంత ఇబ్బందికరంగా ఉన్నాయో ఊహించగలను. ఆ కార్యక్రమం దర్శక, రచయిత, నిర్మాతలు మీకు క్షమాపణలు చెప్పకపోయినా నా బాధ్యతగా నా తప్పుని అంగీకరిస్తూ మీకు క్షమాపణ చెప్తున్నాను. ఐఎమ్ మోర్ స్ట్రాంగర్ అండ్ ఎంపవర్డ్ దెన్ బిఫోర్ టు క్వశ్చన్ ద నరేటివ్స్ బిల్ట్ అరౌండ్ ఉమెన్స్ బాడీస్. హోప్ యూ అండర్స్టాండ్ అండ్ లెండ్ యువర్ సపోర్ట్. విష్ యూ వెల్ మ్యామ్ అంటూ ఈ విధంగా ఇన్స్టాగ్రామ్ లో ఒక స్టోరీ పెట్టింది. అయితే ఈ స్టోరీ పై కూడా ఇటు సోషల్ మీడియాలో చాలా మంది రెస్పాండ్ అవుతున్నారు. అంటే శివాజీని అయితే ఏ విధంగా ఇటు మహిళా కమిషన్ దగ్గరికి వచ్చి క్షమాపణలు చెప్పేంత వరకు వదలని ఇప్పుడు మీరు ఎందుకు ఈ విధంగా ఏదో నామమాత్రానికి ఏదో ఫార్మాలిటీగా చెప్పాలి కాబట్టి చెప్పాలి అన్నట్టుగా ఈ విధంగా సోషల్ మీడియాలో అంటే ఒక ప్రతి చిన్నదానికి వీడియోలు రిలీజ్ చేసి వీడియోలో సెల్ఫీ వీడియోలో మాట్లాడుతూ ప్రతిదాన్ని పెద్ద రచ్చలా చేస్తున్న అనసూయ ఇప్పుడు రాశి ఏదైతే ఆమె గతంలో చేసిన మాటలు కానీ వీటికి ఇంత ఫీల్ అవుతున్నప్పుడు ఇలా సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్టో లేదంటే స్టోరీనో షేర్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈమె కూడా కేవలం క్షమాపణలు ఇన్స్టాగ్రామ్ లో చెప్తే సరిపోతుందా అంటూ కూడా నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈమె కూడా శివాజీకి ఏ విధంగా అయితే మహిళా కమిషన్ ముందు ఆయనను ఉంచి ఆయనతో క్షమాపణలు చెప్పించారో అదే విధంగా అనసూయ కూడా క్షమాపణలు చెప్పాలి. ఒకవేళ ఈ అంశానికి సంబంధించి గతంలోనే రాశి ఈమెపై కేసులు పెట్టి ఉంటే ఇప్పుడు అనసూయ పరిస్థితి ఏ విధంగా ఉండేది? అవన్నీ ఆమె అంటే ఒక మహిళకు అలాంటి అన్యాయం చేయకూడదు అని ఆలోచించిన రాశి మనసు గొప్పదంటే ఇక్కడ మనం గుర్తించాలంటూ కూడా మాట్లాడుతున్నారు. ఇక మరి అనసూయ ఈ విధంగా ఇన్స్టాగ్రామ్ లో ఒక స్టోరీ రిలీజ్ చేయడం, ఒక స్టోరీ పెట్టడంతో ఈ పంచాయతీ అంతా సర్దు మనుగుతుందా అంటే సర్దు మనగదనే అంటున్నారు ముఖ్యంగా నెటిజన్లు. ఎట్లయితే శివాజీని
ఏ విధంగా అయితే మాట్లాడి మహిళా కమిషన్ ముందు మాట్లాడి ఆ తర్వాత టీవీల్లో డిబేట్లు పెట్టడము, ఇంటర్వ్యూలు చేయడం, ఇవన్నీ ఎంత పెద్ద చర్చ నడిచిందో ఇప్పుడు ఒక ముఖ్యంగా అయితే గతంలో ఆయన మాట్లాడినప్పుడు కూడా ఎవరి పేర్లను ఆయన ప్రస్తావించలేదు. మహిళలు మహిళలు అంటూనే ప్రస్తావించినప్పటికీ ఈ విషయాన్ని వాళ్ళ భుజాల మీద వేసుకొని ముఖ్యంగా ఈ విషయాన్ని ఈ పంచాయతీని కాస్త పెద్దగా చేసింది అనసూయ. ఇక మరి అలాంటి అనసూయ ముఖ్యంగా రాశి పేరు వాడుతూ గతంలో రాశి మీదనే డబల్ మీనింగ్ డైలాగులు వదిలింది. మరి ఆ డబల్ మీనింగ్ డైలాగులకు ఈమె కరెక్ట్ అయిన క్షమాపణ చెప్పాలి కదా. ఏదో నామమాత్రంగా క్షమాపణ చెప్తే సరిపోతుందా? అలా చెప్తే కరెక్ట్ కాదు. అనసూయ కూడా ఇప్పుడు బయటకు వచ్చి దీనిపై మాట్లాడాలి. రాశిని కలిసి స్వయంగా ఆమెను కలిసి క్షమాపణలు చెప్పాలి. లేదంటే రాశి దీనిపై సీరియస్ యాక్షన్ ఇప్పటికైనా తీసుకోవాలి. ఆ విధంగా గతంలో ఏ విధంగా అనసూయ ఒక మహిళ గురించి మాట్లాడుతుంది, గతంలో ఆ విధంగా అనసూయ మహిళల గురించి మహిళలను కించపరుస్తూ వాళ్ళ గురించి ఈ విధంగా డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతుంది. అలాంటి అనసూయపై ఇప్పటికైనా సరే రాశి సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిందే. దీనిపై రాశి కంప్లైంట్ చేయొచ్చు. ఇన్ని రోజులు ఎందుకు రాశి ఈ విషయానికి సంబంధించి తనలో తానే బాధపడుతూ ఎందుకు బయటికి రాలేదు? ఇప్పుడు సరే బయటకు వచ్చింది, బాగానే ఉంది. ఇక ఇప్పటికైనా ఈ విషయంపై ఆమె సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు మైక్ ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడే ఎంతో మందికి కూడా బుద్ధి చెప్పిన వాళ్ళు అవుతారు. ఈ విషయంపై ఇటు రాశి సీరియస్ యాక్షన్ తీసుకోవాలని, అదే విధంగా అనసూయ కూడా ఏదో ఇన్స్టాగ్రామ్ లో ఒక స్టోరీ పెట్టి క్షమాపణలు చెప్పేశాను అయిపోయింది కదా అని చేతులు దులుపుకోకుండా ఈ అంశానికి సంబంధించి ఒక క్లియర్ కట్ క్షమాపణలు గాని లేదంటే ఏదైనా గానీ ఇంకాస్త అంటే ఆమె ఎన్ని సంవత్సరాలుగా ఈ విషయంపై బాధపడుతుందో అంతే తీవ్రతతో ఈమె కూడా క్షమాపణ చెప్తే బాగుంటుంది. ఇలా సోషల్ మీడియా వేదికల ద్వారా కాకుండా అంటూ కూడా ఇటు నెటిజన్లు మాట్లాడుతున్నారు. సో మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి. ఇందులో అనసూయ ఈ విధంగా క్షమాపణలు చెప్పడం కరెక్టా, లేదంటే ఇటు రాశి ఈ అంశంపై ఇంకా సీరియస్ యాక్షన్ తీసుకోవడం కరెక్టా అనే దానిపై కామెంట్ చేయండి.